అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం వినుకున్న మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు సంబంధం లేని వ్యవహారాలన్నీ మాట్లాడుతామన్నారు. దీనికి ఒకటే ఉదాహరణ, నా మీద పెదకంచెల చెరువులో 35 ఎకరాలు కబ్జా చేశానని, నాతో పాటు మా బంధువులు చేశారని ఆరోపణ చేయటం జరిగింది. ఈరోజు చూసినట్లయితే రీసర్వే జరుగుతూ పూర్తయింది. గ్రామస్తులందరూ సహకారంతో ప్రజల సమక్షంలో సర్వేర్ గారు, విఆర్ఓ గారు అందరూ కూడా సర్వే చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా లేకుండా ఏదైతే మొత్తం సర్వే చేసి నా పొలాలు కానీ మా మేనమామల పొలాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి కబ్జా చేసిన అని ఆరోపణ చేస్తున్నటువంటి భూములతో ఎక్కడా సంబంధం లేకుండా ప్రతి అంగుళాన్ని కూడా కొలిసి ఈ రోజున రీసర్వేలో మేము క్లియర్గా చేయటం జరిగింది, ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజలకు కానివ్వండి, బ్రహ్మనాయుడికి కానివ్వండి, ఇంకొకటి కానీ ఒక్క అంగుళం భూమి ఉన్న పూర్తి స్థాయిలో ఏ విచారణకైనా నేను సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా చెరువుతో పాటు కొంకేరు అన్నీ కూడా ఈ రోజున రీసర్వే జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ పొలాల కింద ఆక్రమణ వాటన్నిటిని కూడా తొలగించేదానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నేనైతే స్పష్టంగా ఉన్నా. దీనితో పాటు లింగలపాలెం కుంటని పదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, దానికి కూడా రీసర్వేకి నేనే సర్వేకి పెట్టడం జరిగింది. ప్రతి అంగుళాన్ని కూడా కొలిసి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా లింగలపాలెం కుంటను కాపాడే బాధ్యతను కూడా నేనే తీసుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి. సరే, ఇంకొకటి బ్రహ్మనాయుడు గారు ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ వినుకొండ నియోజకవర్గంలో రియల్ ఎస్టేటు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరయ్యా? బ్రహ్మనాయుడు గారు మీరే. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఉండగా డిటిపిసి అప్రూవల్ కానీ పుడా అప్రూవల్ కానీ లేకుండా 3 సెంట్లు ఇవ్వాలనే ఒక బ్రహ్మనాయుడి అప్రూవల్ను ఒకటి ప్రవేశపెట్టారు. కొంతమంది ఏం చేశారు, ఎకరానికి 3 సెంట్లు చొప్పున కొంత పక్కన తీయటం జరిగింది. అది వెంటనే మళ్ళీ అమ్ముకోవడం జరిగింది. అసలు ప్రభుత్వ నిబంధనలు ఏముంటాయండి? డిటిపిసి అప్రూవల్ అంటే ఇప్పుడు నేను నా స్వభూమిని వెంకుపాలెం దగ్గర డిటిపిసి అప్రూవల్ తీసుకొచ్చిన ఎకరానికి 10 సెంట్లు ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ అప్పచెప్పాలా, అవి ప్రత్యేక అవసరాల కోసం. అదేవిధంగా 33 అడుగుల రోడ్లు వేయాలా. ఇది నిబంధనలు. ఈ నిబంధనలు తొంగలో దొక్కి మీరు ఎమ్మెల్యే ఉండగా వీటన్నిటి కూడా పక్కకు తప్పించారు. అదేవిధంగా నరసింహారెడ్డి గారి భూమిని కబ్జా చేశారు. మీరు ఈరోజు కూడా చెప్తున్నాను, అది కొనుగోలు కాదు, బెదిరించి కబ్జా చేశారు. అక్కడ కూడా ఏమైనా నిబంధనలు పాటించారంటే అది లేదు. చూడండి ఒక్కసారి, మీ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ భూములన్నీ బయటికి తీయండి. వెంకుపాలెం తప్ప ఎక్కడన్నా టీటీపీసీ అప్రూవల్ తీసుకొచ్చారా? మిగతా అన్నీ కూడా అన్యాక్రాంతం చేసి మీ అనుయాయులు, నువ్వు చెప్పినటువంటి కబ్జాదారులందరూ కూడా రియల్ ఎస్టేట్ చేశారు. అసలు నేను ఒకటే అడుగుతున్నానండి, నోజళ్ళ చెరువు కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం నీ ఎమ్మెల్యే హయాంలో జరిగిందా లేదా? అక్కడేమన్నా అప్రూవల్ తీసుకొచ్చారా? అదేవిధంగా డిగ్రీ కాలేజీ దగ్గర మీ హయాంలో వెంచర్లు వేశారు, అక్కడేమన్నా అప్రూవల్ తీసుకొచ్చారా? మీ అన్యాయాలు కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఇది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అన్యాక్రాంతం. అన్నిటికి మించి డాలర్ సిటీ ఒకటి ఉందండి. ఆ డాలర్ సిటీకి సంబంధించి కూడా ఏనే మొట్టమొదటి వెళ్ళి ఆ ప్రాంతంలో చూసి ఇది భూమిని అన్యాక్రాంతం చేశారు, ఇక్కడ ఎవరు కొనొద్దని చెప్పారు. మరలా నెల తిరక్క ముందే ఏనే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, ఆహా ఇది అమెరికాలో కూడా లేని విధంగా ఇక్కడ ఉందని చెప్పారు. అంటే ఈ నెల రోజుల్లో ఏం జరిగిందండి? ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ నెల రోజుల్లో రియల్ ఎస్టేట్ డాలర్ సిటీలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, లేకపోతే నీ స్వలాభం, అది అందరికీ తెలిసింది. రెండో, దాని ఎదురుగా ఉన్నటువంటి 100 ఎకరాల భూమి ఉంది. దాంట్లో కూడా గతంలో తిమ్మాయిపాలెం నుంచి తెల్లబాడు వరకు రోడ్డు ఉందని, అది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి రోడ్డు. మరి ఆ రోడ్డు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన భూమి, మీరే దాన్ని విడగొట్టినట్టయితే గౌరవం ఉండేది కదా. ఈ రోజు ఎవరు రోడ్డు వేశారు, నా దాన్ని అక్రాంతం చేశారంటారు ఏంటండి బ్రహ్మనాయుడు గారు? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, మీరే సొంతగా సర్వే చేయించండి. సర్వే చేయించి ఆ రోడ్డు ఉందా లేదా? రోడ్డు ఉన్నట్టయితే ఎడగొట్టండి. అక్కడ మీరేదో మేము కన్వర్షన్ చేయించామంటున్నారు 64 ఎకరాలు. ఆ కన్వర్షన్ చేసింది భూమి అవునా కాదా తేల్చండి. రైతుల మీద కాల్పులు చేయించిన మాట వాస్తవా కాదా? ఇది ప్రత్యక్షంగా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. దీన్ని పట్టుకొని ఈ రోజున మీరు పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు అక్రమంగా కేసులు కడుతున్నారు అని మీరు మాట్లాడుతూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. పోతే ఇంకోటి ఏదండి, కోర్టు స్థలం, కోర్టుకి మనకు శాంక్షన్ అయింది వినుకొండలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి కావాలని వాళ్ళు అడుగుతామన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఎన్ఎస్పి స్థలాన్ని పరిశీలన చేశారు.
అదేవిధంగా యార్డ్లో ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలన చేస్తున్నారు. ఇంతవరకు ఫైనల్ కాలేదు. దీనికటు గౌరవ మేజిస్ట్రేట్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, కమిటీలో ఎమ్మెల్యే గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్ అందరూ కూర్చొని సరైన స్థలాన్ని, ఎన్ఎస్పీలో సరైన స్థలం అంటే అక్కడ నిర్ణయిస్తారు, యార్డు దగ్గర అయితే అక్కడ నిర్ణయిస్తారు. దీనికి కూడా అయ్యా అక్కడ ఏదో నేను ఇల్లు కట్టుకోవాలా, నేను ఇల్లు కట్టుకునేదానికి అక్కడ కోర్టు స్థలం కేటాయిస్తారని మాట్లాడుతూ ఉంటే ఎంత నిస్సగ్గుగా ఉందండి. కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా సెన్స్ అని ఉండాలయ్యా. నీలాగా నాకేం లేదయ్యా. నేను వినుకొండలో ఎప్పుడో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది. నా భార్య బిడ్డలతో నేను వినుకొండలోనే సంసారం చేస్తున్నా, వినుకొండలోనే వ్యవసాయం చేస్తున్నా. నీ మాదిరిగా నేను నర్సాపేట నుంచి రోజు వచ్చి నర్సాపేటలో కూర్చొని పాల వ్యాపారం, తౌడు వ్యాపారం, లేకపోతే ఇంకొక రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యక్తిని కాదు. నేను వినుకొండలో కూర్చొని నాకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు కానీ, వ్యవసాయ పనులు కానీ నా భార్య బిడ్డలతో చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. నాకు ఎక్కడో పోయి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు నా మీద నిందలేయద్దు దయచేసి. ఎందుకంటే ఈ నిందలేస్తే నాకే నవ్వు వస్తుందండి. అదేవిధంగా అసలు మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా నేను ఆశ్చర్యంగా గురవుతూ ఉన్నా. పోతే మీరు మాట్లాడేది ఏంటండి, నేను ఏదో చెరువుల నీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉందండి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు మీ స్వగ్రామంలో 2 చెరువులు ఉంటే నీళ్లు పూర్తిగా ఎల్లబెట్టి చేపలు పట్టారు ఈ మధ్యకాలంలో. అది కూడా అక్కడ లక్ష్మయ్య అనే వినుకొండ అతను ఒక వ్యాపారస్తుడు మీ గ్రామంలో సొసైటీ వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టి ఆ సరుకును వేసుకున్నారు. నీ గ్రామంలో 2 చెరువులు నీళ్లు ఎల్లబెట్టి చేపలు పడతా ఉంటే నువ్వు ఎటుపోయావా పెద్ద మనిషి? నీ గ్రామంలో నీళ్ళు ఎల్లబెట్టే సంగతి నీకెందుకు తెలుస్తుందిలే. నువ్వు నర్సాపేట ఉంటావు, నర్సాపేట నుంచి బారుకు ఎనకొండ వస్తావు. ఎనకొండలో జీవి ఆంజనేయుల మీనో, మక్కెన మల్లికార్జునరావు మీనో, చంద్రబాబు మీనో ఏదో ఒక బురద జాలుతావు, లేకపోతే గుడ్డ కాల్చి మా మొహాన్ని వెళ్ళటం, మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడో వారానికి ఒక రోజు రావటం. ఈ దినచర్య తప్ప ఎక్కడేం జరిగేది నీకు తెలియదు. ఇది వాస్తవా కాదా? రెండోది ఏంది, మాట్లాడితే ఎన్నుపోటు ప్రభుత్వమా? ఎన్నుపోటు ప్రభుత్వం ఏంటంటే మీరు మాట్లాడేది? చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్నుపోటు ప్రభుత్వం అని నేను ఎక్కడో మాట్లాడుతుంటే చూసా. అసలు మీకు ఎన్నుపోటు ప్రభుత్వం అనే మాట కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మీరు ఎన్నుపోటు ప్రభుత్వం, ఎన్నుపోటు ముఖ్యమంత్రిని మాట్లాడతారండి బ్రహ్మనాయుడు గారు. అసలు నీకంటే ఎన్నుపోటుదారుడు ఎవడనుండా? చిరంజీవి నా నాయకుడు, చిరంజీవి నా నాయకుడు అని చిరంజీవిని ఎన్నుపోటు పొడిచాడు. నీకు అన్నం పెట్టినటువంటి డాక్టర్ కోడెల గారిని నువ్వు నర్సాపేటలో ఉండటానికి, నీ వ్యాపార అభివృద్ధి చేయటానికి, నువ్వు ఎదగటానికి కారణమైనటువంటి కోటల శివప్రసాద్ గారిని ఎన్నుపోటు పొడిచింది నువ్వు. అదేవిధంగా నీ వ్యాపారస్తుల్ని, నీ సహ భాగస్వాముల్ని ఎన్నుపోటు పొడిచి వాళ్ళ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి నువ్వు. తిరుమల డైరీని స్థాపించినటువంటి సాంబశివరావు గారు ఎడిపోయారండి. నీ ద్వారా, నీ ఎన్నుపోటు ద్వారా అతను మరణించాడు. ఇది ప్రజలందరికీ తెలుసండి. ఈరోజు నీ తిరుమల డైరీ కానీ, నీ సహ వ్యాపారస్తులు, భాగస్తులు అందరికీ తెలుసు ఎవరు ఎన్నుపోటుదారునైనండి. కాబట్టి మీరు ఎన్నుపోటు గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అది మాట్లాడొద్దు. రెండోది, ఏదో క్యాబినెట్ ఇది జీవి ఆంజనేయులు గారి గురించి పదే మాట్లాడతారు ఏందండి? నేను వాస్తవం చెబుతున్నా. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారండి. ఆయనకి ప్రభుత్వ వ్యవహారాల పట్ల కానీ, ప్రతిపక్ష వ్యవహారాల పట్ల కానీ మాట్లాడే బాధ్యత, అర్హత అతనికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులకు ఉందండి. క్యాబినెట్ హోదాలో ఉన్నట్టు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. నీకేం అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు అండి చంద్రబాబు గారి గురించి? ఒక్కసారి ఎమ్మెల్యే అయిను నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నాను నిన్న లావు శ్రీకృష్ణదేవరాయల గురించి నీకు ఓట్లు వేశారని. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ గడుపూడి నరేందర్ అనే వ్యక్తి ఎవరికి ఓట్లు వేశారండి? నీకోసం ఓట్లేసి నీ ఎనికిడి తిరిగి నిన్ను గెలిపించినటువంటి రైతు నరేందర్ని చెప్పు తీసుకొని కొట్టబోయి జైల్లో పెట్టించింది నువ్వు కాదా? ఇది వాస్తవం కాదా? మీరు పార్టీల గురించో, ఎన్నుపోట్ల గురించో వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో మేము చూస్తామండి అన్న. రెండోది ఏంటంటే, మాట్లాడితే ప్రభుత్వం గురించి, పాలన గురించి, డిఎస్ఏ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం ఈరోజు ఏ దుర్భర పరిస్థితిలో ఉన్నాడో, అదేవిధంగా సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా జైలు పాలు అవుతున్నారు. వారి కుటుంబాలను వారు సరి చేసుకోలేక భూములు కబ్జాలు చేస్తూ
వాళ్ళ బిడ్డలు యాక్సిడెంట్లు చేస్తూ ఈ విధంగా మీ మంత్రులు, మీ హయాంలో చేసినటువంటి మంత్రులు ఈ విధంగా విచ్చలవిడిగా బరి తెగించి చేస్తామంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడుతూ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే ఈ రోజున మీకు భరించలేని పరిస్థితిలో ఉంది. ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర నుంచి నీ వరకు కూడా, హైదరాబాద్లో భూ కబ్జా చేసినట్టు నీ వరకు కూడా ఈ రోజున ఈ కబ్జాలు చేస్తామంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి? నువ్వు కూడా మాట్లాడుతా ఉన్నావు, నిన్నేదో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు, కొన్నోడితో సంగతి అమ్మినోడి సంగతి కూడా తెలుస్తానంటున్నావు. ఏంది నువ్వు తెలిసేది? ఎందుకు తెలుస్తానంటున్నావే? తెలుసు. నువ్వు పోయి హైదరాబాద్లో ఎవరి దగ్గర భూ కబ్జా చేసి నీకు కింద పనిచేసేవాడు పేరు జీవో తీసుకొచ్చి ఆ కబ్జా చేయకపోతే అక్కడ దొరికావు. దొరికి జైలు పాలైనటువంటి జైల్లో 14 రోజులు నువ్వు వచ్చినటువంటి నువ్వు కూడా ఇక్కడ బెదిరిస్తుంది ఎట్లా? నువ్వు ఎన్ఎస్పీ స్థలాలు కబ్జా చేస్తున్నారు, పొలాలు కబ్జా చేస్తున్నారు, మీరు మాట్లాడితే ఎట్టండి? నువ్వు అసలు స్వయంగా నీ సంగతి ఏంటి? ఎందుకు పోయారండి తెలంగాణ ప్రభుత్వం నిన్ను జైల్లో ఎందుకు పెట్టించింది? ఎన్ని ప్రజలకు తెలుసు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోండి. కోడెల గారు కుర్చీలని స్పీకర్గా ఉన్నప్పుడు కుర్చీలు తెచ్చుకుంటే కుర్చీలు రిటర్న్ చేస్తానంటే తప్పుడు కేసు పెట్టి బెదిరిస్తే ఆత్మాభిమానం ఉండడు కాబట్టి, నిజంగా పల్నాడు పులి కాబట్టే ఆత్మహత్య చేసుకున్నాడు. నీలాగా కబ్జాలకు పోయి 14 రోజులు జైల్లో ఉండి సిగ్గు లేకుండా వచ్చి మళ్ళా ఇక్కడ బ్రహ్మాండంగా టపాసులు కాల్పించుకుంటూ ఊరేగింపులు పెట్టుకున్నటువంటి చరిత్ర ఎవరికీ లేదండి. కొద్దిగా అవమానం ఫీల్ కావాలండి. జైలుకు పోయి వచ్చినప్పుడు కనీసం కొద్దిగా ఆత్మవిమర్శ, మనం ఎందుకు వెళ్ళి వచ్చాము, ఎందుకు దొరికాం, ఎందుకు పొరపాటు జరుగుతుందో ఆత్మవిమర్శ చేసుకోవడానికి పోగొట్టి ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి గారి మీద, ఈ ఎమ్మెల్యే మీద, ఈ ఎంపీ మీద, వీళ్ళందరి మీద తప్పుడు ఆరోపణలు. మీరు హైదరాబాద్లో కబ్జా చేసే దానికి మాకు సంబంధం ఏంటి? స్పష్టంగా చెప్పమంటున్నా. ఒకటి చెప్పేటప్పుడు స్పష్టమైన ఆధారాలతో చెప్పండి. ఈ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం ఇది. నీలాగా మేమేం ఖాళీగా లేము. టీడీఎల్పీ లీడర్గా శ్రీకృష్ణదేవరాయలు గారు అహర్నిశలో ఈ పల్నాడు అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తెచ్చే పనులు ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, చీఫ్ విప్ ఉన్నటువంటి జి ఆంజనేయులు గారు ఈరోజు 240 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజున రక్షిత మంచినీటి పథకానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాన్ని తట్టుకోలేక నీ హయాంలో 160 కోట్ల రూపాయలు వస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ కట్టడం చేత కాకపోతే అవి ఎనిక్కిపోయాయి. ఈ రోజున ప్రభుత్వాన్ని ఒప్పించి 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి